సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలోని హాస్టల్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భోజనం చేశారు. ఇక వసతి గృహంలో పరిసరాల ప్రాంతాలను సందర్శించారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. ఇక డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. చాలా అదృష్టం. ఇలాంటి స్కూల్ రావడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రతి పిల్లలు మా పిల్లలుగా తెలంగాణ ఉన్నటువంటి గురుకులాలు కానీ హాస్టల్ ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ కానీ ఎక్కువ ఎస్టీ మైనార్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ వాళ్ళ ఎదుగుదల కూడా ముఖ్యమే. కాబట్టి ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రైవేట్ హాస్టల్ దీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి. మెరుగైన విద్యతో పాటు మెరుగైన ఆహార బాధ్యతలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ డైట్ ఛార్జీలు పెంచడం